హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే, రీసెంట్గా మా అన్న వదిన వాళ్ళు మైసూర్ వెళ్ళారు. సో బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళారనమాట రోడ్ ట్రిప్. సో మైసూర్లో వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళారు అండ్ ఆ టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ టెంపుల్. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మైసూర్లో శ్రీరంగపట్నం దగ్గర భూవరాహస్వామి అనే టెంపుల్ ఉంది. సో మెయిన్లీ ఈ టెంపుల్కి ఏంటి అంటే, స్థలం కొనాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు మేజర్గా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారంట. సో అక్కడ నమ్మకం ఏంటి అంటే, మనం ఆ టెంపుల్కి వెళ్ళి సో అక్కడ పూజ చేయించుకొని వస్తే సో ఆ కోరికలు అనేవి తీరుతాయి అనేది భక్తుల నమ్మకం. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మనం అక్కడ మట్టిని లేకపోతే ఇటుక రాయిని ఏదైతే మనం సంకల్పం చేసుకొని పూజ చేయించుకుంటామో సో దాన్ని తీసుకెళ్ళి మనం మన పూజ గదిలో ఉంచుకొని నిత్యం పూజించుకోవాలి. సో దానివల్ల ఏంటి అంటే మనం అనుకున్న కోరికలు అనేవి తీరుతాయంట. సో మేజర్గా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే అక్కడ మట్టిని తీసుకుని పూజ చేయించుకొని వెళ్తారు. సో స్థలం కొనాలి అనుకున్న వాళ్ళైతే మట్టిని తీసుకెళ్తారంట. లేదు స్థలంతో పాటు అట్లాగే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే రెండు మట్టిని ఇటుకని తీసుకెళ్ళి పూజించుకొని తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఆ గుడి ప్రాంగణంలోనే మనకి మట్టి ఇటుక అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే రాళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి పేర్చున్నారనమాట టవర్ లాగా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇల్లు కట్టుకోవాలి అనే కోరికని మనం అక్కడ సంకల్పించుకున్నట్టు అనమాట. సో మెయిన్గా ఈ టెంపుల్కి వచ్చే భక్తులు 80% ఇట్లా స్థలం కొనాలి ఇల్లు కట్టాలి అని అనుకున్న వాళ్ళే మేజర్గా వస్తుంటారంట. మిగతా వాళ్ళు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు, బట్ ఈ టెంపుల్ మెయిన్గా దానికి ఫేమస్. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్కి ఆల్రెడీ విజిట్ చేశారు లేకపోతే దీని గురించి తెలుసు నాకు కామెంట్ చేయండి. సో నేను మీకు ఈ వీడియోలో మా వదిన నాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ని చెప్తాను. సో వాళ్ళైతే అక్కడ మట్టిని ఇటుకని తీసుకుని సో ఫస్ట్ అయితే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలంట. సో వన్స్ ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడి లోపల దర్శనం చేసుకొని దర్శనం అయ్యాక సంకల్పం చేసుకోవాలి అంట. అండ్ ఫైనల్లీ మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసారు అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.